ఏపీలో వరద ప్రభావం కాస్త తగ్గడంతో సహాయక చర్యల్లో వేగం పెంచారు అధికారులు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పలువురు బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం కంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు విపక్ష నేతలు. ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. 3 రోజులుగా ముంపులోనే ఉన్న బాధితులకు సహాయం అందుతోంది. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస, సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో నిత్య అవసరాలు చేరవేస్తున్నారు అధికారులు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు సీఎం చంద్రబాబు. కొందరికి ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అందరూ అండగా ఉండాలన్నారు. తోచిన విధంగా సాయం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. నేను పంపించే IVRS మీకోసం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. ఏపీలోని పలు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఇక్కడ మేము హార్ట్ పేషెంట్, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతోమందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. విజయవాడలో ప్రజల కష్టాల్ని చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు విపక్ష నేతలు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజల కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. 5 రోజులైనా వరద బాధితులకు కనీస ఆహారం అందించడం లేదని విమర్శించారు. వర్షాలు ఆగడం, కృష్ణమ్మకు వరద తగ్గడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వీలైనంతగా సహాయక చర్యలు ముమ్మరం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధితులు.